నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మీరు మురిసిపోతున్న పట్టు చీర నకిలీదని తెలుసా? మెరిసిపోతున్న ధర్మవరం డూప్లికేట్ అని గుర్తించారా? మీరు కట్టుకున్న ఉప్పాడ చీర ఉత్తదేనని తెలిసిందా? గద్వాల పేరు చెప్పి ఎలా మోసం చేస్తున్నారు? మంగళగిరి సరుకు ఎలా మంగళం పాడేస్తున్నారు? పోచంపల్లి పోగులకు మకిలి ఎలా అంటిస్తున్నారు? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్లో చూద్దాం. షోకేసుల్లో ఉన్నవన్నీ బనారసి చీరలేనా? కళ్ళు చెదిరే కనిపిస్తే కాంజీవరం అనుకోవాలా? 9 గజాలున్న ప్రతీదీ గద్వాల బ్రాండేనా? జలతారు మెరుపులన్నీ జార్జెట్ అవుతాయా? వెంకటగిరి, మంగళగిరికి బ్యాండ్ ఎలా వేస్తున్నారు? ఉప్పాడ, పోచంపల్లిని ఏ రకంగా చీట్ చేస్తున్నారు? అద్దాల పెట్టెలో పెట్టగానే గుడ్డిగా నమ్మేయాలా? నువ్వు పట్టుచీర కడితే పుత్తడి బొమ్మ, ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ అంటారు వేటూరి. ఇది అతిశయోక్తి, అలంకారమే. కానీ అందులో అంతులేని అతిశయం కూడా దాగి ఉంది. ఎన్నో వందల వేల పురుగులు త్యజించిన పట్టుపోగులతో ఒక పట్టుచీర అవుతుంది. అన్ని పురుగుల ప్రాణత్యాగాలు వృధా కాకుండా ఆ అమ్మాయి దాన్ని కట్టుకోవడం వల్ల ఆ పట్టుపురుగుల జన్మ ధన్యమైపోయింది అనేది ఆ కవి భావన. అలా ప్రతి పట్టుచీరకు ఒక ప్రాధాన్యత ఉంది. పోచంపల్లి నుంచి చందేరి సిల్క్ దాకా ఒక్కో శారీది ఒక్కో ప్రత్యేకత. నార చీరలో ఒక అందం, పట్టుచీరలో మరో అందం. 6 గజాల చీర ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. ఒరిజినల్ పట్టు మోయాలనిపించే బరువు. ఆ మెత్తదనం మనసుకు ఎంత హాయిని గొలుపుతుందంటే ఎంతసేపు కట్టుకునున్నా విసుగురాదు. కాళ్లకు అడ్డం పడే చీరలు కాదు, అందానికి అద్దం పట్టే చీరలు పట్టు చీరలు. అదొక మరపురాని జ్ఞాపకం. రోజుకోసారి బీరువా తెరిచి ఒక 10 నిమిషాలైనా చీరల వంక చూసుకుందే మగువల మనసు తృప్తిపడదు. పట్టుబట్టలు కొలువైన ఆ వార్డ్రోబ్ వాళ్లకొక ఎమోషన్. ఒక్కో చీరతో ఒక్కో అనుభూతి, ఒక్కో శారీతో ఒక్కో సెంటిమెంట్. అమ్మ పెళ్లినాటి పట్టు పీతాంబరం ఎప్పటికీ అదొక భావోద్వేగం. ఆయన కొనిచ్చిన ఫస్ట్ పట్టు సారీ బీరువా తెరిచినప్పుడల్లా ఒక్కసారైనా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేయాల్సిందే. 60,000 పెట్టి కొన్న ఉప్పాడ జామ్దాని చీరను చూసిన ప్రతిసారి మనసంతా ఉప్పొంగిపోతుంది. మీనాకారి బార్డరున్న గద్వాల చీర అర్జెంటుగా కట్టేసుకుని ఆ గద్వాల కోటకు మహారాణి అయిపోవాలనిపిస్తుంది. కంచివరం బార్డర్ కలిసిన పోచంపల్లి ఇక్కత్ పోతున్న ప్రాణాన్ని నిలబెడుతుంది. అలా ఒక్కో చీరకు ఒక్కో కథ, ఒక్కో ఎమోషన్. ఈ సెంటిమెంటే మార్కెట్ పంట పండిస్తోంది. షోకేసుల్లో ఉన్నవన్నీ బనారసి చీరలే అని నమ్మిస్తారు. జిగేల్మని అనిపించగానే కాంజీవరమని భ్రమపడతారు. అద్దాల పెట్టెలో పెట్టగానే గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఒక్కసారి మార్కెట్ గమనించినట్టయితే చీరల బిజినెస్ బిందాస్. చాలా మంది లక్షలు, కోట్లు సంపాదించారు. ముఖ్యంగా సూరత్, భీవండి లాంటి ప్రాంతాల్లో డెడ్ చీప్ చీరలు దొరుకుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ హోల్సేల్ మార్కెట్ చాలా పెద్దది. 50 రూపాయల నుంచి 300 రూపాయల రేంజ్లో బోలెడన్ని చీరలుంటాయి. మార్కెట్లో వాటిని కనీసం 50% మార్జిన్తో అమ్ముకోవచ్చు. హీనపక్షం 25% లాభమైనా తీసుకోవచ్చు. నిజానికి 50 రూపాయలకు మీడియం సైజ్ కర్చీఫ్ కూడా రాదు. అలాంటిది 6 గజాల చీర వస్తుందంటే ఆశ్చర్యమే. అందుకే ఇంట్లో లేడీస్ చీరల బిజినెస్ ని సైడ్ ఇన్కమ్ గా నడిపిస్తూ ఉంటారు. ఓల్డ్ సిటీ నుంచో, సికింద్రాబాద్ జనరల్ బజార్ నుంచో, లేకుంటే సూరత్, భీవండి నుంచో తెలిసిన వాళ్లుంటే చీరలు బల్క్ గా తెప్పించి డబుల్ లాభంతో అమ్ముతూ ఉంటారు. సరే, ఇదంతా ఒక టైప్ ఆఫ్ బిజినెస్. వీళ్ల టార్గెట్ కస్టమర్లు వేరు. వాళ్ల అభిరుచి, వాళ్ల సైకాలజీ, వాళ్ల లాజిక్ వేరే ఉంటాయి. ఏది శాశ్వతం, ఏదో అలా కట్టుకున్నామా పడేసామా అనే మైండ్ సెట్ తో ఉంటారు. పట్టు చీరే కావాలా, పట్టు అని ఫీల్ అయితే చాలదా? ఇలాంటి వారి కోసం కాపీ శారీలు బోల్డున్నాయి. ఇది పర్మనెంట్, మనం నచ్చిన నాళ్ళు వాడేసి తీసేస్తే అయిపోతుంది. ఇంతవరకే ఆలోచిస్తాము. చూడగానే ఇది ప్యూర్ అని మాకు ఫీల్ అయితే చాలు, అది ఇక్కడ ఉంటుంది. ఈమె చెప్పిన లాజిక్ సగటు మిడిల్ క్లాస్ పీపుల్ మెంటాలిటీకి అర్థం పడుతోంది. నిజమే, అందరూ శ్రీమంతుల్లేరు. ఉన్నంతలో కొనేవాళ్లు, తాహతుకు తగ్గట్టు మెదిలేవాళ్లు 90% ఉంటారు. అలాంటి వారిని క్యాష్ చేసుకోవడానికి ఆన్లైన్ అందంగా ముస్తాబైంది. వాట్సాప్ బిజినెస్ స్టార్ట్ అయి చాలా రోజులైంది. ఫేస్బుక్ నుంచి ఇన్స్టాకు వ్యాపారం చేంజ్ అయింది. అందులో అసలు కంటే నకిలీ మాల్ ఎక్కువైంది. దీనికి ప్రమోటర్లు ఉన్నారు. వాళ్లనే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు అంటున్నారు. సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎంతో కొంత పాపులర్ అయిన వాళ్ళంతా ఇప్పుడు ఇదే పని పెట్టుకున్నారు. ఫుడ్, ఫ్యాబ్రిక్ మంచి లాభసాటి బేరాలు, బొటిక్ ప్రమోషన్లు, హోల్సేల్ మాల్ ప్రమోషన్లు పెరిగిపోయాయి. సరే, ఎవరి దందా వాళ్ళది. కానీ గాబరా అంతా నకిలీపైనే. తక్కువ ధరలు, ఆకర్షణీయమైన ప్రకటనలు. ఇదే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా పేజీలను సృష్టించి మోసం చేస్తున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు, పరిమిత కాలం డీల్, భారీ తగ్గింపు, క్లియరెన్స్ సేల్ వంటి ప్రకటనలతో కస్టమర్లను అయోమయానికి గురిచేసి తొందర పెట్టి గందరగోళంలో పడేసి నాసిరకం మాల్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. రిటర్న్ లేవంటారు, COD ఆప్షన్ ఇవ్వరు, కస్టమర్ కేర్ నెంబర్లు ఇస్తారు కానీ అవి పనిచేయవు.
మెయిల్ చేస్తే అది స్పామే. మోసపోయామని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇలా ఆన్లైన్ మోసాలు కొన్నైతే బయట షాపుల్లోనూ ఇదే పరిస్థితి. బ్రాండెడ్ సారీయే కానీ చిన్న చిన్న లోపాలున్నాయని, అందుకే డిస్కౌంట్ పెడుతున్నామని నమ్మబలుకుతారు. ఒరిజినల్ అంటారు, డైరెక్ట్ వీవర్స్ నుంచే కొంటున్నామని చెబుతారు. తీరా కాపీ చీరలు అంటగడతారు. అయితే ఎంతసేపు బ్రాండెడ్ చీరలన్నీ సంపన్న వర్గాలే కట్టుకోవాలా? ఆ ఖరీదైన పట్టును పేద మధ్యతరగతి ప్రజలు ముట్టుకునే భాగ్యం కూడా లేదా? అందుకే మార్కెట్ ఏం చేసిందంటే అలాంటి వాళ్ల టార్గెట్గా బ్రాండెడ్ ఇమిటేషన్ శారీస్ తీసుకొచ్చింది. తక్కువ ధరలో బ్రాండ్ని పోలిన బ్రాండ్ దొరుకుతుందంటే మిడిల్ క్లాస్ పీపుల్కి అంతకన్నా కావాల్సిందే ఉంది. యాక్చువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత బడ్జెట్ పెట్టలేరు కాబట్టి ఇంకా వాటికి అట్రాక్షన్ అయిపోయి వాటి ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. విమెన్ సైకాలజీకి శారీ మార్కెట్కి ఇంటర్లింక్ ఉంది. అందుకే ఈ బిజినెస్ 3 బీరువాలు 30 చీరలుగా సాగుతోంది. ఇమిటేషన్ చీరల్ని తప్పుపడడం లేదు, కానీ వాటినే ఒరిజినల్ శారీస్ అని నమ్మించి మోసం చేస్తున్నారు. చీర విషయంలో కుల్లంకుల్లా ఉంటేనే, వాస్తవాలు చెబితేనే అమ్మేవారు కొనేవారు సంబంధాలు బలపడతాయి. నిజాయితీగా ఉంటే మోసానికి తావుండదు అనేది మెజారిటీ జనం చెబుతున్న మాట. ఇక ఉప్పాడ శారీస్, ఇందులో 3 రకాలు: ప్లెయిన్, జకార్డ్, జామ్దాని. మినిమం 3000 పెట్టందే ఉప్పాడ చీర రాదు. కానీ ఆ పేరు చెప్పి బయట 400 నుంచి 500 కూడా అమ్మేస్తున్నారు. ఎందుకని అలా? మార్కెట్ ఎందుకలా దెబ్బతింది? ఇమిటేషన్స్ ఎందుకు పెరిగిపోయాయి? బ్రాండ్ ఇమేజ్కి డ్యామేజ్ చేస్తున్న వారెవరు? పబ్లిక్ అడుగుతున్నారా, లేకుంటే వీవర్సే మాయ చేస్తున్నారా? ఉప్పాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చీరలు. జామ్దాని సారీ మగ్గం మీద నేసే ఒక అద్భుతం. ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ దీని ప్రత్యేకత. ఇందులో జకార్డ్ చీర కూడా సంథింగ్ డిఫరెంట్. ప్లెయిన్ చీరైనా సరే ఉప్పాడ లుక్కే వేరు. అసలు ఉప్పాడ చీరను ఇష్టపడిన మగువే ఉండదు. ఏటా ఎంత లేదన్నా పిఠాపురం సరౌండింగ్స్లో 30 కోట్లకు పైనే టర్నోవర్ ఉంటుంది. దాదాపు 2000 కుటుంబాలు ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నాయి. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు ఉప్పాడ నుంచి మార్కెట్ ఉంది. ఇదే అదునుగా నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. పాలిస్టర్ కలిసిన చీరలకు ఉప్పాడ ముద్ర వేసి ఉప్పు అమ్మినంత ఈజీగా అమ్మేస్తున్నారు. నాసిరకం చీరలకు బ్రాండ్ ట్యాగ్ వేసి దందా నడిపిస్తున్నారు. కేజీ లెక్కన తూచి అంటగడుతున్నారు. ఏమీ లేదు, సింపుల్. పేరు ఉప్పాడ, కలిసేదంతా పాలిస్టర్. పట్టు మీద కాటన్ వేస్తే బాగుంటుంది. అదే పట్టులో పాలిస్టర్ కలిపితే చండాలంగా తయారవుతుంది. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు కొందరు పవర్లూమ్ దందా చేసేవాళ్లు ఇలా ఉప్పాడ బ్రాండ్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కష్టపడి నేసిన పట్టుచీర అమ్మితే నేతన్న గర్వంగా ఫీల్ అవుతాడు. ఆ కష్టం 10 ఏళ్లైనా ఉంటుందని భావిస్తాడు. కానీ అలాంటి కిక్కు, తృప్తి ఇప్పుడు లేవంటారు కొందరు చేనేత కార్మికులు. కరోనా తర్వాత మగ్గం పని నానాటికి తీసుకట్టులా తయారైందని చెబుతున్నారు. బేసిక్గా ఉప్పాడ పట్టు మినిమం 3000 ఉంటుంది. అంతకు మించి పైసా తక్కువ కాదు. ఎప్పుడైతే ఇమిటేషన్ శారీ వచ్చిందో అప్పుడే ఉప్పాడ రేటు బీచ్లో ఇసుకలా కొట్టుకుపోయింది. 500కు ఉప్పాడ పేరుతో అమ్మేస్తున్నారు. పేకలో పాలిస్టర్ వాడతారు. అది కేజీ 150 రూపాయలే. అదే పట్టు కిలో 5000 నుంచి 8000 ఉంటుంది. ఇక్కడ వీవర్స్ తప్పేమీ లేదు. పెరిగిన మెటీరియల్ ధరలు, జీఎస్టీ, కూలీ రేట్లు ఇలా అన్నీ కలిసి తడిసి మోపెడవుతున్నాయి. ఇదంతా మాస్టర్ వీవర్స్ తట్టుకోలేకపోతున్నారు. పడుగులు ఇవ్వలేకపోతున్నారు. పట్టు రేటు విపరీతంగా పెరిగిపోవడం కూడా కల్తీకి మరో కారణం. ఆ మాల్ అంతా సూరత్ నుంచి వస్తుంది. కస్టమర్ల కోసం కొందరు హ్యాండ్లూమ్ వాళ్లే దిగజారిపోయారు అనేది నేతన్నులు చెబుతున్న మాట. కాకపోతే మా హ్యాండ్లూమ్స్ వాళ్ళే పాలిస్టర్లు నేయించడం వల్ల బంగారు బాతుగుడ్డు కథలాగా మా నేతగాడి పరిస్థితి అంటూ దిగజారిపోయిందండి. గత 5 సంవత్సరాలు మొత్తం దిగజారిపోయింది. ఈ తర్వాత సొసైటీలు కానీ గవర్నమెంట్ వైపు నుంచి జిఎస్టీ సమ్స్ కానీ అధికంగా ఈ పరిశ్రమ మీద ఎక్కువ ఒత్తిడి పడిందండి. మార్కెట్ చేయాలంటే కస్టమర్కి తక్కువ రేటుకి వస్తుందనే చూస్తారు తప్ప మంచి చీర కొనడానికి ఎక్కువ రేటు పెట్టడానికి ఇష్టపడరు కదండి. దానివల్ల కల్తీగాళ్ళు ప్రపంచం ఎక్కువైపోయిందండి. ఇమిటేషన్ శారీల పుణ్యమాని ఉప్పాడ పరిశ్రమ బాగా డ్యామేజ్ అయింది. ఈ 4 ఏళ్ల నుంచి మార్కెట్ మరీ దారుణంగా ఉంది. ఉప్పాడలో ప్రధాన డిజైన్ జామ్దాని చీర. ఇది నేయడానికి 1 రోజులు పైనే పడుతుంది. ఈ టైప్ చీరకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఏం లాభం? రెప్లికా వచ్చి బ్రాండ్కు బ్యాండ్ వేసింది. జనం వేలం వెరిగా ఇమిటేషన్ల వెంట పడితే అసలు వీవర్ పనిలేక ఈగలు తోలుకుంటున్నాడు. నేతకారుడికి నెలకు 15 నుంచి 20 వేల కంటే ఎక్కువ రావడం లేదు. ఒకప్పుడు బాగా బతికిన పరిశ్రమ ఇప్పుడు దారుణంగా కుంగిపోయింది. ఈ పరిస్థితుల్లో తమ వీవర్సే ఇమిటేషన్లను ఎంకరేజ్ చేస్తున్నారని ఉప్పాడ చీరనేసే ఉమామహేశ్వరరావు అంటున్నారు. మెటీరియల్ రేట్ బాగా పెరిగిపోయిందండి. దానివల్ల మాకు కూలీ రేట్లు అన్నీ తగ్గడం జరుగుతుందండి. ఆ భారం మా మీద వేస్తున్నారండి. మేము నేతకారులుగా మా ఇన్కమ్ తగ్గిపోతుందండి. దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి. పరిశ్రమ కూడా బాగా కుంగిపోయిందండి మాది ఈ మధ్యకాలంలో. పట్టు రేటు బాగా పెరగడం వల్ల ఇమిటేషన్లు కూడా హెవీగా వచ్చేస్తున్నాయండి. మాకు ఇందులో ఏంటంటే బాగా మా దళారీలోనూ కొంతమంది ఇమిటేషన్ తయారు చేసే వాళ్ళు ఎక్కువైపోయారండి. దానివల్ల మాకు బాగా ఇబ్బంది కలుగుతుందండి.
ఇతని మాటలను బట్టి ఇక్కడ ఇద్దరి అవసరాలున్నాయని అర్థమవుతోంది. ఒకటి కస్టమర్ డిమాండ్, రెండోది వీవర్ అవసరం. ఈ రెండింటి ఫలితంగా డూప్లికేట్ సరుకు మార్కెట్లో విచ్చలవిడిగా పెరిగిపోతోంది. 1-2 సార్లు కట్టగానే కొత్త దానాన్ని కోరుకునే మనస్తత్వం ఉన్న లేడీస్ అన్ని వేలు పెట్టి కొనడం ఎందుకని తక్కువ రేట్లో ఇమిటేషన్ కొంటున్నారు. సేమ్ టైం బేరాల్లేని గట్టు పరిస్థితుల్లో కస్టమర్ అడిగినట్టు ఇస్తే తప్పేంటనే భావనలో వీవర్స్ ఉన్నారు. ఇలా మార్కెట్ క్రమంగా పొల్యూట్ అయిపోతోంది. ఎక్కడ 500 ఉప్పాడ చీర, ఎక్కడ 5000 ఒరిజినల్ పట్టుసారి. అసలు ఉప్పాడ అంటేనే జమ్దాని చమక్. మెటీరియల్ కాస్టే 5-6 వేలు ఉంటుంది. ఇందులో జకార్డ్ వర్క్ శారీస్ కూడా ఉంటాయి. ఇది కొంచెం తక్కువ కాస్టే. ఈస్ట్ గోదావరి నేతలంతా ఇదే వర్క్ చేస్తారు. బేసిక్ ఉప్పాడ చీర 3000కు తక్కువ ఉండదు. తయారు చేయడం కూడా సాధ్యం కాదు. అసలు ఉప్పాడ శారీల క్వాలిటీని సగం మంది గుర్తించలేరు. అందుకే ఉప్పాడ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుందంటున్నారు వీవర్ సొసైటీ ప్రతినిధులు. ఆ ప్రైస్లో వాళ్ళు మార్కెట్ చేయాలనుకుంటే బయట రకాలు అమ్మగలగాలి. ఎందుకంటే మేము కూడా ఆ ప్రైస్లో మనం చేయలేము. ఇక్కడ చుట్టుపక్కల మా దగ్గరే కాదు, ఎవరి దగ్గర కూడా అది చేయడం సాధ్యం కాదు. సో బయట రకాలు తీసుకొచ్చి అది ఉప్పాడని చెప్పి అమ్మడం అనేది చాలా షోరూమ్స్లో ఉంది. అది చేస్తున్నారు, ప్రస్తుతానికి జరుగుతుంది. మార్కెట్ కూడా అదే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రైసెస్లో వాళ్ళకి ఎక్కువ మార్కెట్ అవుతుంది, అదే వాళ్ళు అమ్ముతున్న జరుగుతుంది. బయట వాళ్ళు కూడా అదే ఉప్పాడని చెప్పి కొనుక్కోవడం కూడా జరుగుతుంది. ఉప్పాడ అనేది తెలిసిన ఉప్పాడ అనేది మెయిన్ చాలా మందికి తెలియదు సార్. వర్క్ అసలు మెయిన్ వర్క్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఒక 50% ఆఫ్ పీపుల్కి నాకు ఉప్పాడ అనేది వాట్ ఈజ్ ఉప్పాడ అనేది తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే తెలిస్తే అది కొనుక్కుంటారని మేము అనుకోం. ఎప్పటిసరికి అప్పుడే కొనాలి, బంపర్ ఆఫర్లు పెట్టాలి, బై 1 get 1 అనౌన్స్ చేయాలి. ఎందుకంటే నాసిరకం సరుకు స్టాక్ పెట్టుకుని చూస్తూ ఈగలు తోలుకోలేరు. ఇది సగటు వ్యాపారి మెంటాలిటీ. అదే ప్యూర్ పట్టు అనుకోండి, 10 ఏళ్లైనా దాని షైనింగ్ పోదు. అలాగని షోకేసుల్లో ఉంచితే పెట్టుబడికి పెట్టిన వడ్డీ కూడా రాదు. ఈ సంఘర్షణలో ఇమిటేషన్ మార్కెట్ రారమ్మని కన్ను గీటుతుంది. జస్ట్ 500కే ఉప్పాడ చీర అంటే ఎవరు మాత్రం రారు చెప్పండి. ఈ పాయింట్ మీదనే ఫేక్ శారీస్ మార్కెట్ని దున్నేస్తున్నాయి. షాప్ అన్న తర్వాత అన్నీ పెట్టాలి కాబట్టి వీటిని శృతిలో కలిపేయాలి. అలా ఉప్పాడను ఉప్పు పప్పులా అమ్మేస్తున్నారని మాస్టర్ వీవర్ హోల్సేల్ వ్యాపారి గోపి హరిబాబు అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఉప్పాడ ఉన్న పేరు మీద ఏంటంటే ఉప్పాడ కాని ఐటమ్స్ కూడా బయట చాలా వరకు మార్కెట్ చేసేస్తున్నారు. బిలో 3000లో ఉప్పాడ తయారు చేయడం అనేది సాధ్యం కాదు. కానీ మార్కెట్లో ఏంటంటే మనకి 1000 రూపాయల నుంచి 500 నుంచి 1000 రూపాయలు 1500 2000 దాకా కూడా ఉప్పాడ అని చెప్పి అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా మన ప్రొడక్షన్ అయితే కాదు, బయట ప్రొడక్షన్ అమ్మి మనం ఉప్పాడ అనే పేరు చెప్పి మాత్రం అమ్ముతున్నారు. ఒకప్పుడు పిఠాపురం చుట్టుపక్కల 10,000 మగ్గాలుండేవి. ఇప్పుడు నెంబరే లేదు. సొసైటీలు దెబ్బతిన్నాయి. మాస్టర్ వీవర్స్ లేకుండా పోయారు. పని లేదు, కూలీ లేదు. జీఎస్టీ భారం పెరిగిపోయింది. ముడిసరుకు రేటు దిగివస్తే తప్ప మగ్గాలు ఆడని పరిస్థితి. ఈ క్రమంలోనే చీరల్లో చీటింగ్ జరుగుతోంది. ఆ విషయాన్ని చాలా మంది కస్టమర్లు గమనించటం లేదు. అదే బ్రాండ్, రేటు తక్కువ, అంతే ఇబ్బడి ముబ్బడిగా ఎగబడి కొంటున్నారు. ఉప్పాడ చీరల్ని పవర్లూమ్ మీద చేయలేరు. ఇది తెలుసుకోలేక జనం మోసపోతున్నారు. హ్యాండ్లూమ్ అండి, పక్కా ఉప్పాడలో తయారయ్యేది పవర్లూమ్ లేదు, హ్యాండ్లూమే తయారవుతుంది. అది కస్టమర్లు గ్రహించట్లేదండి ఆ విషయాన్ని. షాపులకు వచ్చి మాకు మా షాప్లో 1000 రూపాయలకే వస్తుంది, 1200కే వస్తుంది అంటున్నారు. అవి ఒరిజినల్గా పవర్లూమ్ తయారైనవి మిక్స్ చేసి ఉప్పాడ అని చెప్పి అమ్ముతున్నారు అంతే. యాక్చువల్గా వచ్చేసి అవి ఒరిజినల్ ఉప్పాడ కాదు. కస్టమర్లు అవి గ్రహించి వీవర్స్ని మాత్రం బతికించాలని కోరుకుంటున్నాను. ఒక ఉప్పాడ చీర తయారు చేయడానికి వీవర్ కాస్టే 1500, మెటీరియల్ 1500. అలాంటప్పుడు ఉప్పాడ చీర 500కు ఎలా వస్తుంది? ఈ లాజిక్ని కస్టమర్ పట్టించుకోడు. అక్కడ అంత టైం కూడా ఉండదు, ఉన్నా అంత అవగాహన ఉండదు. అలా ఉప్పాడ బ్రాండ్ ఘోరంగా డ్యామేజ్ అవుతోంది. కొన్ని వేల మంది బతుకున్న ఇండస్ట్రీ పేరు చెడిపోతోంది. ఒక్క షాప్ మిగతా దుకాణాలను దెబ్బ కొడుతోంది. అక్కడ తక్కువ రేటు, మీ దగ్గరెందుకు ఎక్కువ అని ఉల్టా ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు మిగతా షాపులు కూడా బిజినెస్ పెంచుకోవడానికి ఇమిటేషన్ మీద పడిపోతుంటాయి. అలా రాను రాను అసలు ఉప్పాడ బీచ్లో పడి కొట్టుకుపోతుంటే చీరల కొట్లో ఉప్పుదేరిన ఉప్పాడ వెలిగిలిపోతుంటుంది. ఎటొచ్చి మగ్గం మీదే ఆధారపడ్డ కుటుంబాలు పడుగు పేకలు కదలక ఆకలి పేగులతో అల్లాడిపోతుంటారు. నడిగడ్డ మీద సగర్వంగా నిలబడ్డ భారతీయ కట్టు గద్వాల్ చీర. ఆ మడత వేరు, ఆ మన్నిక వేరు, ఆ స్టైల్ వేరు, ఆ హొయలు వేరు. కాల పరీక్షను తట్టుకుని నిలబడింది ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ లాగా. ఇప్పుడు ఆ సిల్క్ ఐకాన్ క్రమంగా మసగబారిపోతోంది. ఇమిటేషన్స్ మూలంగా గద్వాల ఒరిజినల్ పట్టు కోల్పోతోంది. ఇక్కడ ఇంకో బాధాకరం ఏంటంటే గద్వాల గడ్డ మీదనే గద్వాల నకిలీ మాల్ నడుస్తోంది. గద్వాల పట్టుచీర భారతీయ వస్త్ర ఔన్నత్యాన్ని పెంచిన సాంప్రదాయ కళ. చీరల కళాకృతిలో గద్వాల చీరకు ఒక చరిత్ర ఉంది, దానికొక ప్రత్యేక స్థానం ఉంది. గద్వాల చీర తెలంగాణ చేనేత పరిశ్రమకు పట్టుకొమ్మ. దేశం గర్వించే ఈ నైపుణ్యం సామాజిక అడ్డంకులను అధిగమించింది. రాణాలను, సామాన్యులను ఒకేలా అలంకరించింది.
కాల పరీక్షను తట్టుకుని నిలబడి ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచింది. గద్వాల చీర నేతలోని పనితనం, దాని సూక్ష్మం అంత ఈజీగా అర్థం కావు. ఆ నైపుణ్యం అంతు చిక్కనిది, ఆ మెళకువ ఎంతో చక్కనిది. పోగు పోగులో అందం ద్విగుణీకృతమవుతుంది. పడుగు పేకల అల్లిక అల్లసాని పెద్దన పద్యంలా సమ్మోహనపరుస్తుంది. మన్నికైనా పేరెన్నికగన్న గద్వాల చీరకు యావత్ ప్రపంచమే ఫిదా అయింది. 1930 నుంచే గద్వాల చీర వైభవం నలుదిశలా పాకింది. 1999లో GI గుర్తింపు దక్కింది. ముఖ్యంగా సంస్థానాధీశుల కాలంలో చేనేత కళాకారులకు మంచి ప్రోత్సాహం దక్కింది. అప్పటి మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గద్వాల నుంచి చేనేత కళాకారులను వారణాసికి పంపించి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అలా గద్వాల చీర కాలక్రమంలో వాసికెక్కింది. నూలు పట్టుపోగుల నుంచి దారం తీయడం, రకరకాల రంగులు అద్దడం, అలా చీర తయారు చేసే వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఇక్కడి నుంచే శారీస్ తెప్పించుకునేవారని చెబుతూ ఉంటారు. బ్రోకెడ్ శారీస్, కాంట్రాస్ట్ పళ్ళుకు గద్వాల చీర పెట్టింది పేరు. హంసల అంచున్న చీర మరో ప్రత్యేకత. మెయిన్గా గద్వాల్లో ఎక్కువ అంటే కోటకొమ్మ టెంపుల్స్ తిప్పడము, ఇలా బ్యాక్ సైడ్ మొత్తం ప్రతి బుటాని తిప్పి చేయితోనే ఇస్తారండి. ప్రతి బుటాని సపరేట్గా ఏదానికి అది తిప్పుతుంటారు. ఎడ్జెస్ అనేది మొత్తం ఇంటర్లాకింగ్ ఉంటుంది. ఇది గద్వాల్ కుట్టు గద్వాల్. ఇది దీంట్లో సెల్ఫ్ గద్వాల్ కూడా వస్తుంది, కానీ ఏ శారీకైనా కూడా కంపల్సరీ బ్యాక్ సైడ్ ఇంటర్లాకింగ్ ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గద్వాల చీరకు నకిలీ దెబ్బ పడుతోంది. పూర్తిగా ఇంటర్లాకింగ్ సిస్టంతో ఇద్దరు కలిసి 10 రోజుల పాటు కష్టపడి తయారు చేసే ఈ చీరను మిల్లు మీద 10 నిమిషాల్లోనే మడత పెట్టేస్తున్నారు. ఒక చీర నేయడానికి మజూరియే 7,000 అవుతుంది. అలాంటిది ఫేక్ గద్వాలను తెచ్చి ఒరిజినల్ అని చెప్పి 500 నుంచి 1000కే అమ్మేస్తున్నారు. 17,000 చీర మార్కెట్లో 1700కే దొరుకుతుందంటే ఎంత ఫేక్ దంద నడుస్తుందో అంచనా వేసుకోవచ్చు. వాస్తవానికి గద్వాల పట్టు చీరలో ప్రతి బుటాని చేత్తోనేస్తారు. ఆ కుట్టు డిఫరెంట్, బ్యాక్ సైడ్ ఇంటర్లాకింగ్ ఉంటుంది. అదే పవర్లూమ్లో అయితే అది రాదు. ఇమిటేషన్స్ రావడం వల్ల గద్వాల ఒరిజినల్ పట్టు కోల్పోతోంది. బయట ఉన్నాయి, నడుస్తున్నాయి. అయితే గద్వాల శారీస్ కాదు, దాంట్లో అంటే పవర్ లూమ్స్ తయారైన మొత్తం పాలిస్టర్లో తయారైంది. వాళ్ళు పవర్ లూమ్స్ ఈ శారీస్ తయారు కావడానికి కూడా ఛాన్స్ లేదు. అంటే దీనికి క్వాలిటీ వేరే ఉంటుంది, దాని క్వాలిటీ చాలా ఉంటుంది. గద్వాల చీర పేరుతో నకిలీ దందా విపరీతంగా నడుస్తోంది. పవర్ లూమ్స్ పై చీరలు తయారు చేయించి అమ్ముతున్నారు. బయటెక్కడో అమ్ముతున్నారంటే ఏమో అనుకోవచ్చు, కానీ గద్వాల నడిబొడ్డునే చీరకు మకిలి పట్టిస్తున్నారు. 1, 2, 3 ఇలా గ్రేడింగ్ ఇచ్చి మరీ నిస్సిగ్గుగా అమ్మేస్తున్నారు. ఇలా ఎందుకంటే వచ్చిన గిరాకీని వాపస్ ఎందుకు పంపాలి అంటారు. అందుకే వాళ్ళు అడిగే రేటుకే చీరను ఇస్తున్నామని కవర్ చేస్తున్నారు. గిరాకీలు కూడా చాలా విభేదంగా ఉన్నాం. ఏది రేటు తక్కువ ఉంటుంది గద్వాల శారీ అంటే చెప్పి నమ్మే తీసుకొని వెళ్తున్నారు. జనాలు అయితే ఇప్పుడు వచ్చిన గిరాకీ మాత్రం వాపస్ పంపిణీకే లేదు. అంటే దాని తగ్గట్టే ఉంది. అయితే మనమేమంటే ఒరిజినల్ గద్వాల శారీస్ చిన్నగా 1,500 రూపాయలు 2,000 అయితే దొరికే ఛాన్స్ లేదు. ఇద్దరు మనుషులు 10 రోజులు, లేబర్ ఛార్జీలే 8,000. అలాంటి గద్వాల చీరను అలవోకగా ఇమిటేషన్ చేసి గద్వాలకే పంపిస్తున్నారు. గద్వాల మడత సెపరేట్ గా ఉంటుంది, దాన్ని కూడా కాపీ కొట్టి నమ్మిస్తున్నారు. నాసిక్, వారణాసి, హైదరాబాద్ నుంచి గుట్టలు గుట్టలుగా గద్వాల నాసి రకం చీర మార్కెట్లోకి వచ్చింది. మామూలుగా వచ్చేసి ఈ పాలిస్టర్ పైన వాళ్ళు తయారు చేసి సేమ్ ఇది ఫోల్డింగ్ ఇట్లా చేసి మన గద్వాల్ ఫోల్డ్ లాగా చేసి వాళ్ళు ఇది గద్వాల్ ప్యూరు హ్యాండ్లూమ్ అని చెప్పి అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడ హైదరాబాద్ వాళ్ళు, ఇది ఆర్యా కలెక్షన్, అటువంటి వాళ్ళు ఇలాంటివి. అంటే అందులో పట్టు ఉండదా? పట్టు ఉండదు, ఇది పట్టు కాదు. ఇది ప్యూర్ వచ్చేసి మన ప్లాస్టిక్ కవర్ల అంతా తయారయ్యేది. ఇది పట్టు కాదు. సెమీ గద్వాల మార్కెట్లోకి రావడంతో ఒరిజినల్ గద్వాలకు డిమాండ్ పడిపోయింది. సామాన్య జనం ఒరిజినల్ ఫేక్ మధ్య తేడా తెలుసుకోలేరు. నేతనలే సవాల్ చేస్తున్నారు. తెలుసుకునే విధానం ఒకటే, ఇమిటేషన్ చీర పోగుని కాలిస్తే గమ్ మాదిరిగా అవుతుంది. అదే ప్యూర్ పట్టుని ఫైర్ చేస్తే బూడిదవుతుంది. అదొక్కటే బండ గుర్తు. దీంట్లో ప్యూర్ సిల్క్ ఉంటుంది. అయితే దీన్ని దారం కాలుస్తే చెప్పగలుగుతాం ఏ దారం ఎట్లా ఉంది. అంటే పాలిస్టర్ అయితే మన గమ్ మాదిరి వస్తుంది, కాలుస్తే ఇది కాలిపోతుంది, మొత్తం బూడిదవుతుంది. అట్లా గుర్తుపట్టచ్చు. అది చాలా మటుకు ఎవరు కూడా చేయరు ఇప్పట్లో. అయితే కాస్ట్ కూడా దానికి దీనికంటే దగ్గర పావుల భాగం ఉంటే ఇది ₹1 ఉంటుంది. గద్వాల ప్రాంతంలో ఒకప్పుడు 15,000కు పైగా మగ్గాలుండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 500-600కు పరిమితమైంది. గద్వాల, గట్టు, నాగర్దొడ్డి, రాజోలి, బూడిదపాడు, పెద్దపల్లి ప్రాంతాల్లో మగ్గాలపై గద్వాల శారీస్ పురుడు పోసుకునేవి. ఇప్పుడు సూరత్, భీవండి లాంటి ప్రాంతాల్లోని సాంచల్ మీద ఈ చీర కాపీ పేస్ట్ అయిపోయింది. ఇదే సమయంలో కొందరు కస్టమర్లు కూడా తక్కువ ధరకు వస్తుందిలే అని కొనేస్తున్నారు.
ఈ రకమైన వ్యాపారంతో గద్వాల చీర ప్రతిష్టకు మాయిని మచ్చ ఏర్పడుతోంది. అందుకే గద్వాలలో చీరలు కొనడానికి వచ్చేవారు ఖచ్చితమైన అవగాహనతోనే రావాలి. ఏదో గుడ్డిగా కొనేద్దామని వస్తే నకిలీ మాల్ ముందేసి అదే అసలు సరుకు అని అంటగడతారు. పోయే పైసా పోతుంది, చీర బేకారవుతుంది. అందుకే గద్వాలకొచ్చినా మరే షోరూంలో అయినా పట్టుని పూర్తిగా చెక్ చేసుకోవాలని, ఆ తర్వాతే కొనాలని నిపుణులు చెబుతున్నారు. పోచంపల్లి ఇక్కత్ చెక్కు చెదరని సాంప్రదాయ వారసత్వం, భూమి మీద మరెక్కడా లేని కళ. ఒక చీర మీద దారం ఎక్కడొస్తుందో ముందే ఊహించి దాన్ని రంగుల్లో అద్ది చీరను నేయడం ఒక అద్భుతమైన నైపుణ్యం. ఇక పట్టుపోగులతో రేఖాగణితాలను ఆవిష్కరించే ఆ చీర గొప్పతనాన్ని ఎంత వర్ణించినా తక్కువే. అలాంటి గ్రేట్ ఇక్కత్కు ఇక్కట్లు మొదలయ్యాయి. ఒక కళాఖండాన్ని జిరాక్స్ తీసి పప్పు పుట్నాల్లో అమ్మేస్తున్నారు. పోచంపల్లి పేరు చెప్పగానే గుర్తొచ్చేవి 2 విషయాలు. ఒకటి భూదానోద్యమం, రెండోది ఇక్కత్ పట్టు. దారానికి చేతులతో రంగులు వేసి చీరలు నేసే సంప్రదాయ పద్ధతి ఇక్కడ మాత్రమే ఉంది. చీరకు ఎక్కడ రంగు వేయాలో ముందే ఊహించుకుంటారు. ఆ దారాలకు కలర్ పూసి డిజైన్లను అద్దుతారు. తయారీలో వేలాది మంది నేతన్నలు రేయింబవళ్లు శ్రమిస్తారు. ఇక్కత్ పట్టు నాణ్యతకు తిరుగులేదు. మన్నికకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. డిజైన్లను చూసి అబ్బురపడాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా మగువల మనసు దోచుకున్న ఏకైక పట్టు వస్త్రం ఇక్కత్. దీని ప్రత్యేకత ఏంటంటే వార్ప్ వెఫ్ట్ల దారాలకు ముందుగానే డిజైన్ అద్దుతారు. ముడి పట్టును డీగం చేస్తారు. అంటే పట్టు పురుగులు వదిలే సెరిసిన్ అనే ఒక మాంసకృతిని పట్టు నుంచి విడదీస్తారు. అలా ఆ జిగురు తీసేయడం వల్ల పట్టుకు ఒక రకమైన మెరుపొస్తుంది, రంగుతో మెరుగుపడుతుంది. తర్వాత పట్టును కండెల నుంచి బాబిన్లకు ఎక్కిస్తారు. బాబిన్లకు చుట్టిన తర్వాత టై అండ్ డై ఫ్రేమ్ మీద వార్ప్ అండ్ వెఫ్ట్ రెడీ చేసుకుంటారు. చిటికీ ద్వారా డిజైన్ చేస్తూ రబ్బర్తో ముళ్ళు వేసి కావలసిన రంగులద్దుతూ అద్భుతమైన వస్త్రాలను నేస్తారు. 1953లో పోచంపల్లిలో తొలిసారిగా ఇక్కత్ కళ మొదలైంది. 2003లో భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు లభించాయి. మీరు ఒక 40-50 సంవత్సరాలు కూడా మీరు మీ వ్యారబుల్లో పెట్టి మళ్ళీ శారీ బయట తీస్తే అదే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. శారీ పోచంపల్లి పట్టు చీర అది ప్రత్యేకత అనమాట. అదే ప్రింటెడ్ చీర అయితే మీకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చినిగిపోతుంది, పాడైపోతుంది. సో మీకు నాణ్యత కావాలనుకుంటే రేటు చూడకుండా మీరు పెట్టిన ఈ రేటుకు మీ తరతరాలుగా ఒక 3-4 తరాలు కూడా మీ చీరని కట్టుకోవడానికి అనుకూలం. ఇప్పటికి కూడా చాలామంది వచ్చి మాకు చెప్తుంటారు 50 సంవత్సరాల కింద కట్టుకున్న శారీ వాళ్ళ కూతుర్లకి ఇవ్వడం అలాంటి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంత ప్రతిష్టాత్మకమైన ఇక్కత్ పట్టు ఇరకాటంలో పడింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి చీర ఉనికి ప్రమాదంలో పడింది. పేటెంట్ హక్కు కలిగిన ఇక్కత్ పట్టు చీరల డిజైన్లు ఇమిటేషన్ల బారిన పడుతున్నాయి. ఇక్కత్ డిజైన్లను కొందరు బడా వ్యాపారులు కాపీ కొట్టి ప్రింటెడ్ పాలిస్టర్ చీరలను తయారు చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు. 10,000 విలువ చేసే ఒరిజినల్ ఇక్కత్ పట్టు చీరను కాపీ చేసి బయట 500కే అమ్ముతున్నారు. ఫలితంగా ఇక్కత్ బ్రాండింగ్ ఇమేజ్ పడిపోతోంది. ఏది అసలైన పోచంపల్లి చీరో, ఏది నకిలీ చీరనో కొనుగోలుదారుడు గుర్తించలేకపోతున్నాడు. ఆన్లైన్ వ్యాపారం పెరిగినప్పటి నుంచి ఈ మోసాల పరంపర ఎక్కువైంది. గత 2 ఏళ్లుగా పోచంపల్లి డిజైన్లతో ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా నేతన్నలు కష్టపడి మగ్గంపై నేసిన చీరలకు క్రమక్రమంగా డిమాండ్ తగ్గుతోంది. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన శారీస్ సేల్స్ భారీగా పడిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లాలో 1,200 మంది చేనేత కళాకారులకు జియో ట్యాగ్ ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక జియో ట్యాగ్తో కళాకారుడితో పాటు మరో 2 అనుబంధ నేతకారులు పనిచేస్తారు. అంటే సుమారు 36,000 మంది నేరుగా ఇక్కత్ పట్టు చీరలను తయారు చేసే వృత్తిలో ఉన్నారు. అనధికారికంగా మరో 15,000 చేనేత కుటుంబాలు వీరికి అనుబంధంగా పనిచేస్తూ ఉంటాయి. ప్రతి నెలకు ఒక్కొక్క కుటుంబం 5 చీరలకు తక్కువ కాకుండా నేస్తారు. నెలకు ఎంత లేదన్నా 40 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. ఎప్పుడైతే ఇక్కత్ ప్రింటెడ్ చీరలొచ్చాయో అప్పుడే మార్కెట్ సగానికి పడిపోయింది. ₹1,000 విలువైన ఆర్ట్ని ₹1/2కి జిరాక్స్ తీసమ్మడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడి కళాకారుల వాదన. ఈ ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రింటెడ్ ₹10,000 ఉన్నటువంటి చీర మనకు ₹1,000 బయట అమ్ముతున్నారు. ఎక్కువగా ఇవి మనకు వేరే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పరిశ్రమలలో ఎక్కువ తయారవుతున్నాయి. అక్కడ పవర్లూమ్ పైన ప్రింట్ చేసి వాటిని మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. ఇవి హైదరాబాద్లోని పలు దుకాణాలలో హోల్సేల్ మార్కెట్లో అమ్మడం వల్ల అక్కడ కూడా విక్రయం జరుగుతుంది. ముందుగా వీటిని అరికట్టాలంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఈ పరిశ్రమను అడ్డుకోవడం జరగాలి. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ బట్టల్ని తెచ్చి వీళ్ల కడుపు కొడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఫేక్ మాల్ తెచ్చి ఏకంగా పోచంపల్లిలోనే సేల్ చేస్తున్నారంటే మార్కెట్ మంత్రగాళ్లు ఎంత మాయ చేస్తున్నారో ఊహించుకోవచ్చు. దీంతో ఒరిజినల్ స్టాక్ అలాగే ఉండిపోయింది. ఇమిటేషన్ చీరల వల్ల అసలు కేసరొచ్చింది. ఈ పరిస్థితుల్లో వీళ్ల డిమాండ్ ఒకటే,
నకిలీ మాల్ పోచంపల్లికి రావద్దు, అసలు ఎక్కడికి రావద్దు. ఇక్కత్ బ్రాండ్ ని దెబ్బతీయొద్దు. నకిలీ పట్టు చీరలతో చాలా మంది ఖరాబ్ చేస్తున్నారండి, నాశనం చేస్తున్నారు. 500 రూపాయలకి నకిలీ పట్టు చీర వస్తుంది. అదే మా పోచంపల్లిలో సేమ్ డిజైన్, సేమ్ కలర్, సో యాజ్ ఇట్ ఈజ్ గా ఉందండి. 500 రూపాయల చీర మా దగ్గర 10,500 రూపాయల చీర అండి. మేము పోచంపల్లిలో ఇక్కడ మగ్గాలు నేర్పిస్తామండి. కొన్ని వేల కుటుంబాలు మా పోచంపల్లి చీరల పైన ఆధారపడి ఉన్నారు. ఎంతో మంది ఉరివేసుకొని చనిపోతున్నారండి. ఈమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఘన చరిత్ర కలిగిన పోచంపల్లి ఇక్కత్ పట్టు ఇక్కట్లలో పడిందనే అర్థమైంది. నిజానికి పోచంపల్లికి జిఐ ట్యాగ్ ఉంది. కాపీ చేయడానికి వీల్లేదని చట్టం చెప్తోంది. ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్కడా, ఎవరు? చూస్తూ చేష్టలుడిగిపోవాల్సిందే తప్ప కాపీ మార్కెట్ ని అడ్డుకునేదెలా? చట్టానికి విరుద్ధంగా నడిచే ఈ కళను కాపాడుకునే బాధ్యత తీసుకునేదెవరు? ఇదే ప్రశ్న పోచంపల్లి చేనేత కార్మికులు అడుగుతున్నారు. మాకు జిఐ అనేది మాకు పేటెంట్ రైట్ ఉంది. అంటే ఈ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు అనేటివి హ్యాండ్లూమ్ పైన చేయాలి, టైండే చేసి చేయాలి. ఈ డిజైన్లు కాపీ చేయడానికి వీల్లేని మాకు ఒక చట్టం ఉందన్నమాట. ఆ చట్టానికి అనుగుణంగా అక్కడ మా డిజైన్లను కాపీ చేసి ప్రింట్ చేస్తున్నటువంటి పరిశ్రమలను అడ్డుకోవాలి. అదేవిధంగా అవి అమ్ముతున్నటువంటి ఇక్కడ హైదరాబాద్ లో మదీనా మార్కెట్ కావచ్చు, అదేవిధంగా చార్మినార్ దగ్గర కూడా చాలా మంది అమ్ముతుంటారు. వాటిని కూడా ఈ చట్టం ప్రకారము ఎవరైతే ఉన్నారో ఈ చట్టానికి విరుద్ధంగా చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా అడ్డుకొని అరెస్ట్ చేసి మా ఈ చరిత్ర పరిశ్రమని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. నానాటికి ఇక్కత్ బ్రాండ్ ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అవుతోంది. తక్కువ ధరలకే డూప్లికేట్ శారీస్ దొరుకుతూ ఉంటే ఒరిజినల్ చీరల ముఖం ఎవరూ చూడడం లేదు. అమ్మకాలు రోజురోజుకి పడిపోతున్నాయి. నేత కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే గిరాకీ లేక కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమ నకిలీ బారిన పడి కునారిల్లిపోతోంది. ఫలితంగా ఉపాధి లభించని పరిస్థితి దాపురించింది. చేయి నిండా పనిలేదు. కార్మికులు జీవనం దుర్భరంగా మారుతోంది. వ్యాపారస్తులు ఏ వ్యాపారమైనా చేయొచ్చు, కానీ ఒకరి పొట్టకొట్టే బిజినెస్, ఒక కళను దెబ్బతీసే దందా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేతన్నలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇక్కత్ కళను రక్షించండి, సంస్కృతిని కాపాడాలని ప్రభుత్వం పెద్దలను కోరుతున్నారు. పట్టులో వెంకటగిరి పట్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. జమీందార్లు, రాజవంశస్థులు ప్రోత్సహించిన పరిశ్రమ అది. వెంకటగిరి పట్టు ఒక రాయల్ సింబల్. అలాంటి జరీ మీద ఇమిటేషన్ అనే జెర్రీ పాకుతోంది. సింథటిక్ మాల్ మగ్గాన్ని ఉప్పురాడకుండా చేసేసింది. బడా బడా షోరూంలు నిస్సిగ్గుగా డూప్లికేట్ సరుకుని ఒరిజినల్ అని అమ్మేస్తున్నారు. నార్త్ ఇండియా మిల్లుల్లో ఆడించి మడత పెట్టి పట్టుకొస్తున్నారు. వెంకటగిరి పట్టు చీర సుమారు 1700 దశకంలో ఈ చీర వైభవం ప్రారంభమైంది. నెల్లూరు వెలుగోటి రాజవంశం, బొబ్బిలి, పిఠాపురం రాజవంశాలు ఈ పరిశ్రమను ప్రోత్సహించాయి. ఆ రోజుల్లో వెంకటగిరి పట్టు చీరల్ని రాణులు, అంతఃపుర స్త్రీలు, జమీందారీ వంశస్థులు మాత్రమే కట్టుకునేవారు. గద్వాల చీరలాగే వెంకటగిరి శారీ కూడా రాయల్ సింబల్. ఈ శైలి చీరలు తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో కనిపిస్తాయి. మారుతున్న జనరేషన్కి అనుగుణంగా డిజైన్లలో కనువిందు చేసే వెంకటగిరి పట్టుకు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపుంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను నేసి జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్న ఘనత ఇక్కడి నేతన్నలది. వెంకటగిరి చీర ఫైన్ కౌంట్తో తయారవుతుంది. 80, 100, 120 కౌంట్తో చాలా నైపుణ్యంగా నేస్తారు. కట్టుకుంటే మృదువుగా, హాయిగా, తేలిగ్గా ఉంటుంది. చీర నేత చీర చాలా ఫైన్ కౌంట్తో తయారవుతుంది వెంకటగిరి. అంటే ఒక 80s కౌంటు, 100 కౌంటు, 120 కౌంట్స్తో తయారైన చీర. ఆ చీర మనం తీసి చూసినట్లయితే చాలా నైస్గా, చాలా నైపుణ్యంతో నేసినటువంటి నేత అన్నమాట. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది నేత. ఇది వాష్ అయిన తర్వాత చాలా నునుపుగా, నైస్గా తయారయ్యి చాలా హాయిగా, చాలా తేలిగ్గా కట్టుకునే విధంగా ఉంటుంది. ఇలాంటి వెంకటగిరి బ్రాండ్కు స్టిక్కర్లేసి నకిలీ మాల్ అమ్మేస్తున్నారు. మెత్తగా సీతాకోకచిలుక వాలినట్టుగా ఉండే చీరలు మిల్లు మీద పడి జరీపోగులు కాస్త జర్రెలు పారుతున్నట్టుగా అనిపిస్తోంది. కొనేవాళ్లు అవగాహన లేక మోసపోతున్నారు. చేత్తో నేస్తే డబుల్ అంచు పోగులొస్తాయి. అదే మిల్లు మీద చేస్తే బోర్డర్ డబుల్ రావు, సింగిల్ పోగుతో కనిపిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియక నకిలీ చీరల్ని వేలకు వేలు పెట్టి కొనేస్తున్నారు. క్రమంగా ఒరిజినల్ చీర డిమాండ్ పడిపోతోంది. గిరాకీ లేక చీరలు నేసేందుకు ఉత్సాహం కూడా రావడం లేదంటున్నారు నేతన్నలు. వెంకటగిరి చీర అంటే క్లాత్ కానీ పట్టుకుంటే నూనె పోగు కానీ ఈ అంచు డబుల్ పోగు ఉంటుంది అంచులు. అదే మిల్లు చీర అయితే సింగిల్ పోగు ఉంటుంది.
ఇక్కడ వెంకటగిరిలో తయారు చేసిన ప్రతి చీర అద్భుతంగానే ఉంటుంది. రెండోది ఇప్పుడు మేము కొత్తగా వచ్చి రంగులు పోకుండా ఎక్కువ మామూలుగా ఏరే వాళ్ళ కాడ పోయి రంగులు చేయించుకుంటాం. ఇది ఒక క్లాత్ కొసన కానీ కట్ చేసుకుని వేస్తే వాటర్లో కరిగిపోద్ది. డూప్లికేట్ అయితే ఒరిజినల్ అయితే పోదన్నమాట. దాన్ని యూజ్ చేసి కూడా కొత్తగా షాపులకి ఇప్పుడు ఇస్తున్నాం. కొత్తగా జిఏ టాకు ఇవి కూడా కూర్చున్నాయి. దయచేసి ఇదేంటంటే వేరే చీరలు వచ్చేసి వెంకటగిరికి ఒక గిరాకీ తగ్గిపోయి కొన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఏంటంటే ఉత్సాహం రావటంలా మామూలుగా. జామ్ధాని టెక్నిక్ వెంకటగిరి చీరలో ప్రత్యేకమైంది. డిజైన్ బట్టి ఒక్కో చీర నేయడానికి ఒక్కో టైం పడుతుంది. ఎప్పుడైతే డూప్లికేట్ చీరలొచ్చాయో వ్యవస్థ నాశనమైంది. సాంచాల్ సౌండ్ ముందు మగ్గాల టకటకలు వెలవెలబోయాయి. ఇమిటేషన్ శారీలొచ్చి అసలు మాల్ని దెబ్బకొట్టాయి. వేల రూపాయల చీర వందలకే అమ్మేస్తూ ఉంటే తామెలా బతికేది అంటారు వెంకటగిరి నేతన్నలు. ఈ డూప్లికేట్ చీరలు వచ్చి చాలా తక్కువకు అమ్మేస్తున్నారు. వెంకటగిరి అనేది మారుమూలం పడిపోయింది. ఇప్పుడు అన్ని మెటీరియల్ పెరిగిపోయినాయి. దీనివల్ల చాలా వ్యవస్థ నాశనం అయిపోయినది. చీర నేయాలంటే డిజైన్ బట్టి 2 రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు. డిజైన్ బట్టి వర్క్ను బట్టి ఉంటుంది. అందువల్ల ఎంత వర్క్ చేసినా ప్రయోజనం లేకుండా పోతా ఉంది. ఇప్పుడు కూడా చాలామంది మొగ్గాలు నేయలేక కూలి పనులకి వాళ్ళ పనులకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉండేది ఇంకా మేము ఏ పని చేయలేక ఈ వృత్తిని ఇంకా నమ్ముకున్నాం. ఫస్ట్ కాంచి నమ్ముకున్నాం కాబట్టి ఈ వృత్తిలోనే కొనసాగిస్తామని. ప్రతి వాళ్ళు ఇమిటేషన్ చీరలకే ఎగబడితే ఒరిజినల్ చీరలు నేసేవారికి చేయడంపై ఆసక్తి తగ్గిపోతుంది. సింథటిక్ వచ్చాక అసలు సిల్క్ ని ఎవ్వరూ చూడడం లేదు. ఫలితంగా చీర బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోతోంది. చీరలో కౌంట్లు ఎన్నున్నాయి, డిజైన్ ఎలా ఉంది, వర్క్ ఎలా చేశారు, ఇవన్నీ కస్టమర్లకు అవసరం లేదు. 500 నుంచి 1000 రూపాయలకి మెటీరియలే రాదు. అలాంటిది చీరలా వస్తుంది. ఈ లాజిక్ కొనేవాళ్లకు తెలియడం లేదు. వార్పింగ్, సైజింగ్ మొదలుకొని 10 మంది కలిసి చేస్తే గాని చీర తయారు కాదు. ఈ టెక్నికాలిటీస్ తెలియని లేడీస్ ఆన్లైన్లో చూసి మోసపోతున్నారు. బడా షాపులు కూడా ఇమిటేషన్ చీరల్ని ఒరిజినల్ అని నిస్సిగ్గుగా అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. వెంకటగిరి ప్యూర్ పట్టు చీర మినిమం 7,000 ఉంటుంది. అలాంటి శారీ 500కే వస్తుందంటే అందులో ఎంత సింథటిక్ మిక్స్ అవుతుందో ఊహించొచ్చు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూసి నకిలీ మాల్ కొనొద్దని వీవర్స్ సొసైటీలు చెప్తున్నాయి. ప్యూర్ పట్టు చీర అంటే ఒక 7,000 రూపాయల పైన పడుతుంది. మీకు ఆన్లైన్లో 2,000కి, 3,000కి, 4,000కి ఇస్తున్నారంటే దాంట్లో కంపల్సరీగా సింథటిక్స్ మిక్స్ కలిసి ఉంటాయి. అది నేత చీరగా అయి ఉండదు, అది పవర్లూమ్ చీరగా అయి ఉంటుంది. ఈ సోషల్ జనాల్ని అట్రాక్ట్ చేసేదానికి ఇంకో దానికి సంబంధం లేని విధంగా ఒక వీడియోల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే మీరు ఒరిజినల్ వెంకటగిరి చీర కొనాలనుకుంటున్నారో నా సజెషన్ ఏంటంటే మీరు ఫీల్ అయ్యి దాన్ని చూసుకోవటం బెటర్ అనేది నా ఉద్దేశం. మగ్గం మీద నేసిన మన్నిక ఎక్కడా రాదు. చీర వాల్యూ తెలిసిన వాళ్లకు మాత్రమే ఈ లాజిక్ అర్థమవుతుంది. వెంకటగిరి పట్టు చీరలు కలర్ పోవు, క్వాలిటీలో రాజీ ఉండదు. మొదటిసారి కొనేవాళ్లంతా ఏవి నకిలీవో ఏది ఒరిజినలో కనుక్కోలేరు. అందుకే తక్కువ ధరలోనే వెంకటగిరి చీరలమ్మి వీవర్స్ పొట్టకొడుతున్నారు. నకిలీ చీరల అమ్మకాలు ఇటీవల ఎక్కువగా ఉండడం వల్ల రిటైల్ వ్యాపారులు నష్టాలు చవిచూడాల్సొస్తోంది. చేనేత పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఉపాధి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మెటీరియల్ కాస్ట్, జీఎస్టీ భారాలు ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఇలాంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని, జిఐ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను కాపీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే వెంకటగిరి పట్టుచీర కాలక్రమంలో కనుమరుగు కాక తప్పదు. 100 ఏళ్లకు పైగా చరిత్ర, రికార్డుల పుట్ట ధర్మవరం పట్టు. కంచిని పోలిన ధర్మవరం కట్టుకుంటే ముగ్ధ మనోహరం. పుష్పవల్లి, రంగవల్లి, సంపెంగపూల పరిమళవల్లి, పద్మవర్షిని ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మవరం చీరకు వంక పెట్టడానికి లేదు. అలాంటి పట్టు కట్టుకున్న తర్వాత నకిలీదని తెలిస్తే ఎలా ఉంటుంది? మురిసిపోయి కట్టుకున్న సిల్క్ సింథటిక్ అని గుర్తిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరుగుతుంది. ధర్మవరం పట్టు చీరలు, పట్టు పావడాలకు ప్రసిద్ధి. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ధర్మవరం పట్టుకు అలవోకగా జిఐ ట్యాగ్ వచ్చింది. ఇక్కడ చీర ఖరీదు 2,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. కుందన్స్, చెమ్కీలు, రంగురాలతో చీరలు అద్భుతంగా నేయటం ధర్మవరం నేతన్నల కళకు నిదర్శనం. ధర్మవరం పెళ్లి పట్టు చీరలు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. కంచిపట్టు చీరలకు దగ్గర పోలిక ఉన్న ఈ చీరలు రంగులు డబుల్ షేడెడ్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ధర్మవరం చీరలలో ప్రత్యేకమైనవి రక్షాబంధన్ చీరలు. సంపంగి పూల వాసన గుబాలించే సంపంగి చీర కూడా ఇక్కడ ప్రత్యేకత. ఇక అన్నపూర్ణేశ్వరి, పుష్పవల్లి,
రంగవల్లి వంటి రకరకాల పట్టుచీరలు ధర్మవరం మగ్గాలపై పురుడు పోసుకున్నవే. శిల్పకళా వైభవ పట్టుచీరతో రికార్డుకు రేచేసింది ధర్మవరం మగ్గం. పద్మవర్షిణి పట్టుచీర ధర్మవరం మరో ప్రత్యేకత. వాతావరణాన్ని బట్టి రంగులు మారే చీరలు ఇక్కడ స్పెషాలిటీ. గంధపు చీరలు, సంగీతపు చీరలు, మయూరి చీరలు, భారతీయ కళలు, నృత్యాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా తయారైన చీరలు ధర్మవరానికే అపూర్వ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ధర్మవరం పట్టు అంటే ధర్మవరం పట్టు అనేది చాలా ప్రత్యేకతమైనది, చాలా విలువైనది కూడా. ఎందుకంటే ఎప్పుడు పూర్వం నుంచి కూడా మా పెద్దవాళ్ళదేనేమి నేసేవాళ్ళు ఎవరైనా కానీ ఇక వృత్తికి సంబంధించిన వాళ్ళే కాకుండా అన్ని కులాలు అన్ని మతాలలో కూడా ఈ ధర్మవరంలో ఈ పట్టు చీరలు అనేది చాలా ప్రాముఖ్యతగా నేస్తున్నారు అనమాట. ఎప్పటి నుంచో నేస్తూ ఉన్నారు. సింగిల్ థ్రెడ్, డబుల్ థ్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు జాకాడీ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి మహిళలను మెప్పిస్తున్నారు. ధర్మవరంలో తయారయ్యే పట్టు చీరలు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నైతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతూ ఉంటాయి. రాష్ట్రంలో 28,000 మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతం ధర్మవరం. ఇక్కడి పట్టు మార్కెట్ నెలకు 100 కోట్ల టర్నోవర్ చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త డిజైన్లను తయారు చేస్తున్న పట్టు చీరల వ్యాపారానికి గడ్డు పరిస్థితి ఏర్పడింది. ప్రతి వస్తువుకి నకిలీ తయారైంది. అన్నింటినీ నాశనం చేసినట్టుగానే చేనేత రంగాన్ని కూడా ఫేక్ చీరలు భ్రష్టు పట్టిస్తున్నాయి. ఆషాఢం సేల్స్ అని కిలోల లెక్కన అమ్ముతున్నారు. పట్టుపోగు వచ్చేసి పట్టు కిలో దారం వచ్చేసి 7,000 రూపాయలు పడుతుంది. కిలో 7,000 పడితే మేము నేసే చీర వచ్చేసి దాదాపు 800 నుంచి 900 గ్రాముల వరకు ఉంటుంది. ఇంకా దానికి మరి జరీ, మరి నేసిన దానికి లేబరు, మరి ప్రొడక్షన్ కాస్టు, అమ్మిన వాళ్ళకి మరి లాభము, ఇవన్నీ వేసుకుంటే షాప్కి వెళ్ళేపాటికి జిఎస్టీలు అవి ఇవి వాళ్ళ శాలరీలు, షోరూమ్ల అద్దెలు ఇవన్నీ పడేపాటికి 20 దాకా పెరుగుతుంది చీర రేట్, పట్టు చీర రేటు. ఇందులో ఏం మోసం లేదు, ఏం లేదు. ఇవన్నీ పెరిగేపాటికి అక్కడికి వచ్చేస్తుంది. కానీ 5,000కు 2,000కు మెయిన్ పెద్ద పెద్ద పట్టణాల్లో వచ్చే సిటీల్లో ఇప్పుడు ఇంకా ఆషాఢం సేల్స్ అని వస్తాయి. కిలో 800, 900 కూడా అమ్ముతారు పట్టు చీరలు. కిలో పట్టుదారమే 7,000 రూపాయలండి. 800 రూపాయలకు పట్టు చీర ఎట్లా వస్తుంది? వాస్తవంగా పట్టు చీర అంటే ఏంటి, అది ఎలా తయారు చేస్తారు చాలా మందికి తెలీదు. పట్టు గూళ్ళ నుంచి సన్ని దారాలు తీసి అందులో 12 దారాలను ఒక దారంగా మార్చి రేషం తయారు చేస్తారు. ఈ రేషం దారం కనీసం కంటికి కనిపించినంత సన్నగా ఉంటుంది. ఈ రేషం థ్రెడ్ కి రంగులద్ది మగ్గాలపై ఒక చీరగా తయారు చేస్తారు. ఇది పూర్తిగా చేతితో చేసేది, ఎక్కడా యంత్రాలుండవు. అందుకే దీనిని హ్యాండ్లూమ్ అంటారు. ఒక చీర తయారు కావాలంటే 5 దశలుంటాయి. సుమారుగా 5 మంది కష్టపడాలి. ఇలా తయారు చేసిందే అసలైన పట్టు చీర. ఇది పట్టుదారు కనిపిస్తుందా? కంటికి కనిపించేది ఇది పట్టుదారం. ఇంత నాణ్యంగా ఉంటుంది అన్నమాట పట్టుదారం. ఇంత చిన్నగా, ఇంత నైస్గా ఉంటుంది. వెంట్రుక కంటే కూడా పల్చగా ఉంటుంది దారం. ఈ దారంలో ఎన్ని పోగులు ఉంటాయో తెలుసా మీకు? ఒక్కసారి ఒక పోగు తీయాలంటే పట్టుగూడు నుంచి 6 పట్టుగూళ్ళలోంచి ఒక పోగు తయారవుతుంది. అట్లా ఒక పోగుని 2 పోగులు తయారు చేస్తే ఈ పోగు తయారవుతుంది. అంటే ఇందులో 12 పోగులు ఉన్నాయి. మీరు నమ్ముతారా లేదు? 12 పోగులు ఉన్నాయి ఇందులో, 1, 2 కాదు. ఇటువంటి దాన్ని మేము మరి 3-4 జత చేసి ఒక పోగు కింద తయారు చేసి నేస్తాం. వాస్తవంగా ధర్మవరంలో తయారయ్యే హ్యాండ్లూమ్ చీరలు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా దొరకవు. కానీ వారణాసి, సూరత్ నుంచి దిగుతున్నాయి. దీంతో అసలు ధర్మవరం వెనక్కిపోయింది. దీన్ని ఎలా అరికట్టాలో వ్యాపారులకు అర్థం కావటం లేదు. జనానికి చెప్పలేకపోతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైపోతుందంటే బెనారస్ కానీ, సూరత్ కానీ వివిధ రూపాల్లో బయట నుంచి పవర్లూమ్ ఇప్పుడు అరకట్టాలంటే చేత కాదు. కానీ సూరత్ బెనారస్ అనేది ఇంకా పెద్ద మోసం. ఇక్కడికి ఏం తేడంటే అక్కడ కాటన్ వచ్చేసి 150 రూపాయలు 200 రూపాయలకే తయారవుతుంది. ఇక్కడ వచ్చేసి మాకు మెటీరియల్ ఖర్చే దాదాపు సెమీ పట్టులో అయితే 2,000, 3,000 వరకు ఉంది. కానీ ప్యూర్లో వచ్చేసరికి ఈరోజు 7,000 రూపాయలు వార్పు రేషాలు ఉన్నాయి. ఎక్కడ వ్యత్యాసం జనాలకు ఎంత చెప్పినా కానీ ఎవరు అర్థం చేసుకోరు. మొత్తంగా 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ధర్మవరం చీరకు నకిలీ బెడద పట్టుకుంది. ధర్మవరం దగదగల వెనుక దగా ఉందని జనం తెలుసుకోలేకపోతున్నారు. పెద్ద పెద్ద షాపుల్లోనే ఈ మోసం జరుగుతుంటే జనమిక ఎవరిని నమ్మాలని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. వంక పెట్టడానికి లేని ధర్మవరం చీర సింథటిక్ మయమవుతుంటే అతివలు ఆవేదన చెందుతున్నారు. బ్రాండ్ ఎక్కడుంటే కాపీ అక్కడుంటుంది. ఇమిటేషన్ చాలా రంగాల్లో ఉంది. కానీ దానిదే డామినేషన్ అయితేనే చిక్కంతా. మరి కాపీ చీరలను ఎలా గుర్తించాలి? నకిలీల బారి నుంచి వస్త్ర పరిశ్రమను ఎలా కాపాడుకోవాలి? పట్టుదారానికి ఆర్ట్ దారానికి తేడా ఎలా గమనించాలి? అసలు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో మా ప్రతినిధి ఢిల్లీశ్వరి డెమో ద్వారా వివరిస్తారు.
నేతన్నలు కష్టపడి చీరలను చేస్తుంటే కల్తీ రకంగా చాలా చీరలు వచ్చేస్తున్నాయి. నేతన్నలకు చాలా రకాలుగా నష్టాలు కూడా జరుగుతున్నాయి ఈ కల్తీ నాసిరకం చీరల వల్ల. సో వీటి కోసం మనతో మాట్లాడడానికి శారీ ఎక్స్పర్ట్ అలాగే గాయత్రి రెడ్డి బొటిక్ నిర్వాహకురాలు గాయత్రి రెడ్డి గారు ఉన్నారు. సో గాయత్రి రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాము. మీ మీద ఒక పెద్ద బాధ్యత పెట్టాము. అదేంటి అంటే చూసే వారందరికీ కూడా ప్రేక్షకులకి మీరు పట్టు ఏది, అసలు పట్టు ఏది, అసలు రెప్లికాస్ ఎలా వస్తున్నాయి, దానివల్ల నేతన్నలకు అంటే మీరు పర్సనల్గా చాలా మందికి ఆర్డర్స్ ఇస్తుంటారు, నేతన్న దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు. సో వారు ఎంత కష్టాన్ని ఫేస్ చేస్తున్నారో ఒక్కసారి మీ మాటల ద్వారా చెప్పండి. ప్యూరు ఆర్ట్ రెండు అవసరమే, కానీ అమ్మేటప్పుడు ఇది ప్యూర్ అని అమ్మాలి, ఆర్ట్ అయితే ఆర్ట్ అని అమ్మాలి. అదే నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతిసారి మనం 20,000 30,000 పెట్టి కొనాలని ఉండదు. సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి 4,000 5,000లో కూడా తీసుకోవాలి. అలాంటప్పుడు అది మెయిన్ పాయింట్ మార్కెట్లో జరిగేది. ఇది ప్యూర్ కంచిపట్టు. సో ఇది వచ్చేసరికి ఆర్ట్. ఇది ఆర్ట్. ఇది క్లియర్ గా అర్థమైపోతుంది. బరకగా అంటే బరక ఉండదు, కాకపోతే ఈ జరీ అనేది ప్యూర్ కాదు కదా, అందువల్ల కొంచెం అలా అనిపిస్తుంది. అసలు అది ఇది వచ్చేసి మనకి ఆర్ట్ లో మిక్స్ చేసే థ్రెడ్ ఇది ఉంటుంది. సో ఇది అనేది మనకి మెయిన్ వీళ్ళు వార్పు వేసేస్తారు, వార్పు వేస్తారు. ఇది వచ్చేసి వెఫ్ట్ వాడతారు, ఇది ప్యూర్. దీనివల్ల మనకి 50% పట్టు తగ్గుతుంది, అప్పుడు శారీ ఇలా అవుతుంది అనమాట. ఇదే మనకి వార్పు వెఫ్ట్ రెండు పట్టు పెడితే ఇలా వస్తుంది శారీ. సాఫ్ట్ అండ్ గ్రిప్ ఉంటుంది చూడండి. ఇంత సాఫ్ట్లో కూడా మన హెయిర్ లాగా గ్రిప్ ఉంటుంది, ఇంకా సన్నగా. నెక్స్ట్ ఇది కూడా వీళ్ళు 3-4 థ్రెడ్లు కలిపి మళ్ళీ ఒక థ్రెడ్ చేసుకోవాలి, చేసుకుని రీల్స్ చిన్న చిన్న రీల్స్ చేసుకుని వీవింగ్ చేస్తారు. అది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక రింగ్ కానీ ఏదన్నా తీసుకొని దీన్ని కానీ పెట్టేసాం అనుకోండి లోపలికి, ఇలాగా పెట్టి ఇలా లాగినప్పుడు ఇది మామూలుగా ఫ్రీగా వెళ్ళిపోద్ది. సో అది వెళ్ళదు, మధ్యలో ఇలా పట్టుకుంటుంది. అది ఒక మైనస్ పాయింట్. ఇది న్యాచురల్ కాబట్టి మన హెయిర్ కాలితే ఏ స్మెల్ అయితే వస్తుందో ఆ స్మెల్ వస్తుంది ఇది. సో అది కాల్చినప్పుడు ప్లాస్టిక్ కాలిస్తే ఏదైతే వాసన వస్తుందో ఆ వాసన వస్తుంది. సో అది డిఫరెన్స్. డెఫినెట్గా ఎక్కడ పెట్టినా మనకు అప్పటికప్పుడు పౌడర్ అయిపోద్ది, వెంటనే పౌడర్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ స్మెల్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, హెయిర్ లాగా ఉంటుంది. సో పట్టుని ఇలా కాలిస్తే మొత్తం కూడా ఈ రకమైన ఇలా పొగ వచ్చేసి స్మెల్ అయితే నేను మీకు స్మెల్ లోనే తెలిసిపోతుంది. స్మెల్ హెయిర్ కాలుతున్న స్మెల్ వస్తుంది. అండ్ తర్వాత ఈ కాలిని ఉన్నాయి కదా, ఇది చూపించండి. ఈ కాలింది ఇది పౌడర్ వచ్చే పౌడర్ ఇలా పౌడర్ అవుతుంది. ఇలా మంచిగా ఒక బూడిద ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా బూడిద మాదిరిగా ఇలా పౌడర్ లా అయిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్ గా మసి ఎలా ప్రాపర్ గా ఉంటుందో, అంటే మనం ప్లాస్టిక్ అలాంటివి ఏమైనా ఉంటే అది మనకు అర్థమైపోతుంది, ఒక ముద్దలా తయారవుతుంది. బట్ ఇది ప్రాపర్గా చాలా మంచిగా నీట్గా మొత్తం పౌడర్ అయిపోతుంది. ఇలా మసి ఎలా బూడిద ఎలా అయితే స్మూత్గా వచ్చేస్తుందో సో అలా వస్తుంది. ఇది వచ్చి మన ఆర్ట్ అన్నమాట. ఇది ఆర్టిఫిషియల్, ఇది ఫాస్ట్గా ముద్ద అయిపోద్ది అంటే చూసారా. దాన్ని వేయించడానికి ఇంత కాదు, మ్యాచ్ బాక్స్ ని అదే మ్యాచ్ ఇది స్టిక్ నే పట్టుకుంది చూడండి. అవును, ప్రాపర్ డెమాన్స్ట్రేషన్ మనం చూసాము. సో ఈ డెమాన్స్ట్రేషన్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే పర్పుల్ కలర్ సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో ఈ థ్రెడ్ అనేది ఒరిజినల్ థ్రెడ్ కాబట్టి మనం కాల్చిన వెంటనే కొంచెం స్లోగా కాలుతూ ఒక చిన్న పౌడర్ మసి లాంటి పౌడర్ లాగా వచ్చింది. మనం అలా చేత్తో దాన్ని టచ్ చేస్తే కూడా చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఏదైతే పింక్ కలర్ థ్రెడ్ ఉందో ఈ థ్రెడ్ ని కాల్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ లాగా వెంటనే కాలిపోయి ఒక ముద్దలా మారింది. సో మనం రెండు థ్రెడ్స్ చూడడానికి రెండు స్మూత్ గా ఉన్నా సరే ఈ వేరియేషన్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఈ సాఫ్ట్నెస్. సో పట్టుకోగానే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇది పట్టుకున్నప్పుడు మీకు ఎలాంటి ఫీల్ ఉండింది, ఆ ఫీల్ అనేది మీకు శారీ ఇలా పట్టుకున్నప్పుడే వచ్చేస్తుంది. నెక్స్ట్ షైనింగ్ కూడా గోల్డ్కి బ్రాస్కి ఎలా షైన్ ఉంటాయి డిఫరెన్సెస్,
అలా ఉంటుంది. ఈ పట్టు పైన వచ్చే షైన్ అనేది ఇప్పుడు మీ దగ్గర ఇచ్చాను కదా, ఇంత లైట్ షేడ్లో కూడా ఆ షైన్ చూడండి, ఆ షైన్ గుర్తుపట్టాలి మీరు. సో షైన్ అది ప్లాస్టిక్లో వచ్చిన షైనా లేకుంటే ఇది న్యాచురల్గా వచ్చిన షైనా అది గుర్తుపట్టాలి. పట్టు అంటే బరువు, అంటే మనం మోసే అంత బరువే కానీ చాలా హాయిగా ఉంటుంది పట్టుకున్నప్పుడు, సాఫ్ట్గా ఉంటుంది, బరువు ఉంటుంది, ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అంటే కట్టుకున్నప్పుడు నడిచేటప్పుడు సౌండ్ వస్తుంది. అవి కానీ ఆర్ట్ గానైతే కొంచెం పేపర్ సౌండ్ వస్తుంది, అది గమనించుకోవచ్చు. ఆ పేపర్ సౌండ్ వచ్చిందంటే ఆ శారీ మిక్స్డ్ అని అర్థం, అదొకటి గమనించుకోవచ్చు. అండ్ వేసుకొని ఒక 2-3 అవర్స్ ఉంటే వేడి వచ్చేస్తుంది, అది లోపల మనకి స్వెట్ ఇరిటేషన్ అలా కూడా గమనించుకోవచ్చు. రైట్. ఇప్పుడు అవే కాకుండా చాలా ఇంకా వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి ఇలాంటి వాటి దగ్గర కూడా ఏమైనా అంటే కంచి పట్టు చీరల్లో మనం పట్టుని చూసి తెలుసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ చీరలకి సేమ్ అన్నీ కూడా. సో ఎక్కడైనా మార్కెట్లో ప్యూరు దొరుకుతాయి, హ్యాండ్లూమ్ దొరుకుతాయి, పవర్లూమ్ దొరుకుతాయి. కానీ తీసుకున్న వాళ్ళు వాళ్ళ స్టోర్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది ప్యూరు హ్యాండ్లూమ్ అంతే, ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెప్పాలి. ఇది ఆర్ట్ పవర్లూమ్ అయితే ఆర్ట్ పవర్లూమ్, అదే మెయిన్. సో ప్యూర్ అని చెప్పేసి 10,000-20,000 చెప్పేస్తే అది రాంగ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఓపికగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవరైతే చూసే ఆడియన్స్ ఉంటారో సో వాళ్ళకు కూడా ప్రాపర్గా అర్థమయ్యేలాగా మంచి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. సో ఈ డెమాన్స్ట్రేషన్తో చాలా మంది కూడా ఒరిజినల్ శారీస్ కొనుక్కోవాలి, నేతనలకు అండగా ఉండాలి. అలాగని రెప్లికా శారీస్ ఏవైతే వచ్చాయో అవి కూడా చాలా మందికి జీవనోపాధి కలిగిస్తాయి. కాకపోతే అంటే ఒరిజినల్కి ఒక రెప్లికాకి తేడా తెలుసుకొని కొంటే చాలా మంది కూడా మోసపోకుండా ఉంటారు. అండ్ అనవసరంగా దళారులు, మధ్యవర్తులు వారు ఎక్కువగా ఇందులో కమిషన్స్ ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి సో ప్రాపర్ షాప్స్ని వెంచుకొని ఎలాంటి మోడల్ కొంటున్నామో ముందే తెలుసుకొని దాని గురించి ఇలాంటి ఒక ఎనలిస్ట్ చెప్పే ఒక సబ్జెక్ట్ని తీసుకొని దాని ద్వారా కొంటే మోసం జరగకుండా ఉంటుంది, నేతనలకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అటు పవర్లూము బాగుపడుతుంది, ఇటు హ్యాండ్లూమ్ కూడా బాగుపడుతుంది. సో ఇది ఈరోజు మీకు ఈ స్టోరీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. కెమెరామెన్ వీరాంజనేయులతో దిలీశ్వరి, NTV హైదరాబాద్. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.